2019 నుండి 24 వరకు కూడా ఇప్పుడు ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగానో కమిషన్ చైర్మన్లుగానో ఎమ్మెల్యేలుగానో లేకపోతే ఎమ్మెల్సీలుగానో ఉన్నారో వాళ్ళందరూ కూడా జడా శ్రవణ్ కుమార్ గారు కేసులు వేసి వాళ్ళవి హైకోర్టులో వాదించి ప్రజాక్షేత్రంలో పోరాడి సాధిస్తే ఈ ఫ్రూట్స్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దయచేసి గ్రహించండి. మీకు దమ్ముంటే, కూటమి నేతలకు దమ్ముంటే, ఇలాంటి అమాయక ప్రజలతో కాదు, దమ్ముంటే మీరు మా కేసులు వాదిస్తానని చెప్పారు, లక్షల రూపాయలు తీసుకున్నారు, కోట్ల రూపాయలు తీసుకున్నారు మా దగ్గర అని దమ్ముంటే మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పేర్లు చెబితే ఏడుస్తారు కాబట్టి మా ఆఫీసుల చుట్టూరా ఇప్పుడు ఎమ్మెల్యేలు, కమిషనర్లు, చైర్మన్లు లేదా మంత్రులు కూడా ఎవరైతే వచ్చారో అది మీకే తెలుసు కాబట్టి, ప్రజలకు కూడా చాలామందికి తెలుసు కాబట్టి దయచేసి చూసి ఆచితూసి మాట్లాడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరొక వ్యక్తి రఘురామకృష్ణరాజు. ఈ రఘురామకృష్ణరాజు గారు అంటారు, ఇందాకనే చూశాను నేను, హలో తీసేసిన మెజిస్ట్రేట్ అంటే ఒక కామెంట్ చేశారు. మీరు ఎవరిని ఉద్దేశించి చేశారో ఆ మాత్రం తెలుసుకోలేని వ్యక్తులు అయితే కాదు రఘురామకృష్ణరాజు గారు. మీరు జడా శ్రావణ్ కుమార్ గారిని ఉద్దేశించి మాట్లాడుతూనే ఉన్నారు, మేము చూస్తూనే ఉన్నాం. కానీ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదాం, సర్లే అని చూస్తా పోతే మీరు కూడా మితిమీరిపోయి ఈరోజు ఒక కామెంట్ చేయడం జరిగింది. హలో తీసేసిన మెజిస్ట్రేట్. నేను ఇంకా అనుకున్నాను రఘురామకృష్ణరాజు కొంచెం లీగల్గా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, కొంచెం అన్నీ కూడా ఆచితూచి మాట్లాడతారేమో అనుకున్నాం. కానీ మీకు మెదడు పెద్దది, మ్యాటర్ చిన్నది అని ఇప్పుడే అర్థమైంది నాకు కూడా. ఎందుకంటున్నానంటే ఈ విధంగా, అసలు రిజిగ్నేషన్కి టెర్మినేషన్కి తేడా తెలుసా లేదా మీకు? రిజిగ్నేషన్ అంటే ఎవరైనా నేను మానేస్తా ఉన్నాను జాబ్ అని చెప్పి చేసేది. టెర్మినేషన్ అంటే ఆ డిపార్ట్మెంట్ కావచ్చు ఎవరైనా తీసేసేది. ఈ రెండిట్లకి తేడా లేకుండా ఇక మీరు కూడా మెదడు పెద్దది, మ్యాటర్ చిన్నది అంటే ఇదే. జడా శ్రావణ్ కుమార్ 2018వ సంవత్సరంలో తనకు తానుగా ఉద్యోగాన్ని రిజైన్ చేసిన ఆర్డర్ కాపీ ఇది. ఇది కూడా ప్రజల కోసం, ఇలాంటి బుర్ర తక్కువ వాళ్ళ కోసం అయితే మేము మాట్లాడాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలు తెలియాలి కాబట్టి, అందరికీ కూడా తెలియాల్సిన బాధ్యత ఉంది, చెప్పాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది కాబట్టి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది డేటెడ్ 28/5/2018. జీఓఆర్టీ నెంబర్ 407 407 జీఓఆర్టీ నెంబర్ ద్వారా ఏదైతే అప్పుడు జడా శ్రావణ్ కుమార్ గారు మెజిస్ట్రేట్గా వర్క్ చేశారో ఆయన ఉద్యోగాన్ని వదిలేస్తూ రిజైన్ చేస్తూ తెచ్చుకున్న ఆర్డర్ కాపీ ఇది. దీంట్లో జీఓఎస్ నెంబర్ 407. ఇందులో క్లియర్గా ఆర్డర్లో ఏం రాశారంటే, ఈ కాపీ కూడా మీడియా వరకు నేను ఇవ్వడం జరుగుతుంది. ఇన్ ద సర్కమ్స్టెన్సెస్ రిపోర్టెడ్ బై ది రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఎఫ్ఏసి రిజిస్టర్ విజిలెన్స్ హైకోర్ట్ ఆఫ్ జుడికేచర్ అండ్ హైదరాబాద్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ and the state of Andhra Pradesh in the letter second read above, government hereby accept the resignation submitted by Sri Jada Shravan Kumar, Junior Civil Judge, Pratipadu, East Godavari District, to the post of Junior Civil Judge with immediate effect. కళ్ళున్నాయి కదా త్రిబులార్ గారు, దయచేసి ఈ ఆర్డర్ కాపీ మీకు కూడా పెట్టడం జరుగుతుంది. ఇది చూసి ఆ తర్వాత రిజిగ్నేషనా లేదా టెర్మినేషనా అని కొంచెం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా కావచ్చు, మమ్మల్ని ఏదో బెదిరించేద్దాం, భయపెట్టేద్దాం, లేదా ఇలాంటి పనికిమాలిన కేసులు ఏవో పెట్టించేద్దామంటే మాత్రం మేము ఎక్కడా కూడా తగ్గేదే లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా అమలు చేయకపోతే అటు ప్రజాక్షేత్రంలో పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి, హైకోర్టులోని కోర్టుల్లో కూడా మా పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి. దీంట్లో మేము ఎక్కడా వెనక్కి తగ్గేదే లేదు.
దీన్ని ఈ రోజు నుండి కూడా మా అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ గారు మాత్రమే ఇప్పటివరకు మీడియాలో మాట్లాడడం మీరు చూసుంటారు. ఎప్పటి నుండి కొన్ని వందల వేల సంఖ్యలో మాలాంటి నాయకులు అందరూ కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటి నుండి ఈ కూటమి ఏదైతే హామీలు ఇచ్చిందో అవి నెరవేర్చకపోతే మా పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా మరింత ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ, మరి ఎవరైనా సరే ఇలాంటి పనికిమాలిన కేసుల్లో ఇరికించడానికి ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా దానికి పూర్తి స్థాయిలో పూర్తి ఇన్ఫర్మేషన్తో ప్రజలకు తెలియజేసే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.